2025 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించడం జరిగింది. వివిధ కేటగిరీల్లో ఇవ్వడం జరిగింది. యానిమల్ చిత్రానికి ఉత్తమ సంగీతం మరియు దర్శకత్వం వహించిన వారికి ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఒకరు జేవి ప్రకాష్ కుమార్ గారు, మరొకరు హర్షవర్ధన్ రామేశ్వర్ గారు. ది కేరళ స్టోరీ సినిమాకు గాను ఉత్తమ దర్శకత్వం వహించిన సుదీప్త సేన్కి నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని సినిమాకు గాను ఉత్తమ కొరియోగ్రాఫర్గా వైభవి మర్చెంట్కి ఇవ్వడం జరిగింది. హనుమాన్ సినిమాకు గాను ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ మరియు స్టంట్ కొరియోగ్రఫీ వహించిన నందు మరియు పృథ్వీలకు నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. బేబీ సినిమాకు గాను ఉత్తమ మేల్ సింగర్గా PVSS రోహిత్కి అవార్డు ఇవ్వడం జరిగింది. జవాన్ సినిమాకి ఉత్తమ ఫీమేల్ సింగర్గా శిల్పారావు గారికి నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. పుక్కలం సినిమాకు గాను ఉత్తమ ఎడిటింగ్గా మిథున్ మురళి గారికి అవార్డు ఇవ్వడం జరిగింది. యానిమల్ సినిమాకు గాను ఉత్తమ సౌండ్ డిజైన్ గాను సచిన్ సుధాకరన్ హరిహరన్కు నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. 2018 ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో మూవీ ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్గా మోహన్ దాస్ గారికి అవార్డు ఇవ్వడం జరిగింది. శ్యామ్ బహదూర్ సినిమాకు గాను ఉత్తమ మేకప్ మ్యాన్గా శ్రీశాంత్ దేశే గారికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఉత్తమ కార్టూన్ డిజైనర్కు సచిన్ దివ్య నిధులకు నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. సినిమా శ్యామ్ బహదూర్. యానిమల్ మూవీకి ప్రత్యేక ప్రశంస రీ రికార్డింగ్ మిక్స్డ్ MR రాధాకృష్ణ గారికి నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది.